ఫైనల్‌గా నామినేషన్స్‌లోకి ఇమాన్యుల్ వచ్చాడు. దాని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బీబీటాక్స్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టి గనుక మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో 10 వీక్స్ అయిన తర్వాత ఇమాన్యుల్ ఫర్ ద ఫస్ట్ టైమ్ నామినేషన్స్‌లోకి వచ్చాడనమాట. తనూజాకి సేవ్ చేసే ఆప్షన్ ఉన్నా తనూజ రితు చౌదరిని సేవ్ చేసింది. సో అక్కడ తనూజ చేసింది కరెక్టే అనిపించింది. ఎందుకంటే ఎన్ని వీక్స్ నామినేషన్స్‌లోకి రాకుండా సేఫ్ గేమ్ ఆడి సేవ్ అవుతున్నాడు ఇమాన్యుల్. ఈసారి వచ్చాడు. సేవ్ అయ్యి హౌస్‌లో ఉండి టాప్ 5కి వెళ్తాడా? తక్కువ ఓట్స్ పడి బయటికెళ్ళిపోతాడా? అనేది చూడాలి. ఎందుకంటే ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్నీ కూడా కంపేర్ చేస్తే లైక్ 7 వీక్స్, 8 వీక్స్, 10 వీక్స్ వరకు నామినేషన్స్‌లోకి రాని వాళ్ళు ఫస్ట్ టైమ్ నామినేషన్స్‌లోకి ఎవరొచ్చినా వెంటనే ఎలిమినేట్ అయ్యి ఎళ్ళిపోతున్నారు. ఇప్పుడు కూడా సేమ్ అవుతదా? లేదా ఇమాన్యుల్ సేవ్ అయ్యి టాప్ 5కి వెళ్తాడా? అనేది చూడాలి. నాకైతే ఎందుకో ఇమాన్యుల్ ఎలిమినేట్ అయ్యి ఎళ్ళిపోతాడు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది? ఇమాన్యుల్ సేవ్ అవుతాడా? లేదా ఎలిమినేట్ అయ్యి బయటికెళ్ళిపోతాడా? మీ ఒపీనియన్ మీరు కామెంట్ పెట్టండి. అలాగే తనూజ, రీతూ చౌదరిని సేవ్ చేయడం కరెక్టేనా? కాదా? అని కూడా కింద కామెంట్ పెట్టండి. సో చూద్దాం. నాలా మీరు ఎంతమంది ఆలోచిస్తున్నారు? సో నాకనిపించింది మీకు కూడా అనిపిస్తుందా? లేదా మీకేమైనా డిఫరెంట్‌గా అనిపిస్తుందా అనేది కామెంట్స్ బట్టి చూద్దాం.